వివిధ కారణాల వల్ల బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రవినాయక్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు పిలుపునిచ్చారు. తోటి విద్యార్థులు, సామాజికవేత్తలు, ఉపాధ్యాయులు బడి బయట ఉన్న పిల్లల సమాచారాన్ని అందిస్తే వారి తల్లిదండ్రులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపి ఆయా విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్చేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభించడంతో మొదటి రోజు పట్టణంలోని శాషాబ్గుట్ట హైస్కూల్, రామ్నగర్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్లను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కనీస మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను గుర్తించి అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని, అందుకు ప్రత్యేకంగా 2000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్సు, పుస్తకాలతో పాటు డిజిటల్ స్టడీ మెటీరియల్ ను కూడా అందిస్తున్నామని, విద్యార్థులంతా ఆసక్తిగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధనలు విని ఉత్తమ ఫలితాలు పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్సీసీ క్యాడెట్లు కలెక్టర్, ఎమ్మెల్యేలకు గౌరవ వందనం సమర్పించి పాఠశాలలోకి ఘనంగా ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాలలో డీజీఓ రవీందర్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు కావాల్సిన నోట్ బుక్స్, చిన్న క్లాసెస్ అయితే వాళ్ళకి కావాల్సిన వర్క్ బుక్స్, ఇవన్నిటిని కూడా డే 1 అంటే ఈరోజు స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ డే నాడే గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న సంకల్పంతో అందరు మహిళా సంఘాల వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి మీ అందరి కోసం, మన పిల్లలందరి కోసం స్కూల్ యూనిఫామ్స్ని కుట్టారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మహిళా సంఘాల వాళ్ళకి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో మనము ఆ యూనిఫామ్ అదంతా ఉంటే అందరం కూడా ఒక ఈక్వల్ లాగా ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇస్తారు. కాబట్టి వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని, అలానే మన చుట్టుపక్కల మన బంధుమిత్రుల్లో ఎవరైనా కానీ బడి బయట ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్పవలసిందిగా, అలానే ఎవరైనా స్కూల్ మానేసినా వీళ్ళందరితోటి కూడా మీ వంతుగా తల్లిదండ్రులు కూడా ప్లస్ పిల్లలు కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ బయట ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మీ టీచర్స్కి ఇస్తే వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసే పని చేస్తే, మనము మనిషికి చదువు ఉంటే రేపటి రోజు ఏదన్నా సెటిల్ అవ్వడానికి ఉంటుంది. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా, ఇంకేదన్నా మనకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళాలి అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. సో నో చైల్డ్ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మైనర్ రిపేర్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిధులు కేటాయించి పని ప్రారంభించి ఈరోజు చాలా పాఠశాలల్లో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పని ప్రారంభం కాలేదు. ఒక వారం రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం 2000 కోట్లతోటి కొన్ని వేల వర్క్స్ టేకప్ చేయడం, పూర్తి చేయడం జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థ కోసం, పిల్లల చదువు కోసం పేద మధ్యతరగతి వర్గాలు ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా, ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పిల్లలను పంపే అవసరం లేకుండా, అంతకంటే మంచి ప్రమాణాలతోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా తీసుకొచ్చింది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకొని 10th క్లాస్ చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు సీట్లు వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎవరో కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళకు అప్పచెప్పకుండా విద్యా కమిటీల అధ్యక్షురాలను వాళ్ళను ఇది పర్యవేక్షణ చేసే బాధ్యత అప్పగించడం. అంటే తెలంగాణలో విద్యను మహోన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి
అమ్మలను, అక్కలను, తల్లులను, చెల్లెళ్ళకే ఆ బాధ్యత ఇస్తూ ఉన్నారు. వాళ్ళే పట్టుదలతోటి పిల్లల విద్య కోసం కృషి చేస్తారన్న ఒక నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డల చేతుల్లోనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే బాధ్యత కూడా వారికి అప్పగించారు.